కేసీఆర్ ఏ విధంగా రైతు బంధు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగిందో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఓట్ల కోసం ఏ విధంగా చేయడం జరిగిందనే అంశాన్ని ఒకసారి చూసి, ఎందుకంటే రాళ్ళు రప్పలు గుట్టలు చెత్తలు అనే తేడా లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి అంతటా కూడా రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు దేనికోసం ఇచ్చిండ్రా? ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రైతులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ పరికరాలు కొనుగోలు కావచ్చు, లేదంటే వ్యవసాయం చేసే క్రమంలో ట్రాక్టర్ లేదంటే నాగల సాయంతో దున్నించేందుకు అయ్యే ఖర్చులకు, లేదంటే విత్తనాలు కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే ఖర్చులకు, లేదంటే ఫర్టిలైజర్ కోసం ఉపయోగించే ఖర్చులకి, లేదంటే కూలీల పనులు చేసుకునేందుకు అవసరమైన ఖర్చులకు, మొత్తానికి వ్యవసాయం చేసుకునే రైతులకు ఉపయోగపడేందుకు వచ్చిందే రైతు బంధు పథకము. అంటే రైతులకు వ్యవసాయం చేసేందుకు ఖర్చు అవుతుంది కాబట్టి, ఆ ఖర్చు రైతులు భరించలేరు కాబట్టి ప్రభుత్వం నుంచి అందించే ఒక పథకమే రైతు బంధు పథకము. మరి వ్యవసాయం చేయని గుట్టలకి, వ్యవసాయం చేయని భూములకి, గుట్టలకి, రాళ్లకు రప్పులకు మరి ఎందుకు ఇచ్చిండు రైతు బంధు కేసీఆర్ అని అంటే, కేవలం ఓట్ల కోసము. కొంతమందికి రైతు బంధు ఇచ్చి మరికొంతమందికి రైతు బంధు ఇవ్వకుంటే నాకు ఓట్లు రావు, ఈ వ్యవసాయం చేయని రైతులకు కూడా నేను రైతు బంధు ఇస్తే, ఈ రైతు బంధు పేరుతో 100 కోట్ల రూపాయలు ఇస్తే నాకు ఓట్లు పడతాయి, నేను ముఖ్యమంత్రి కావచ్చు, నా తర్వాత నా కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచన చేసిండు కేసీఆర్ తప్ప, ఈ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో సమైక్యాంధ్రులు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే, ఈ మిగులు బడ్జెట్తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తే నాకేంది, ఈ తెలంగాణ రైతులు భవిష్యత్తులో ఎక్కడ చేస్తే నాకేంది అనుకున్నాడు ఈ కేసీఆర్ తప్ప, తెలంగాణ రైతుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించని ఒక మూర్ఖపు ఆలోచన చేయడం జరిగింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ని నీకు వద్దురు నాయన పాలన అని చెప్పి ఈసారి ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టడం జరిగింది. ఇక ఇంటికాడ కూర్చోటం వల్ల బయటికి వస్తలేరు. ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఇంటనే కూర్చునే, ముఖ్యమంత్రి పదవి ఊసిపోయినప్పుడు కూడా ఇంటనే కూర్చునే. మరి తెలంగాణ ప్రజలు నా గురించి ఆలోచన చేస్తారు, ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది కాబట్టి కేసీఆర్ అవమానంతో బయటికి వస్తలేడని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం అనుకుంటుందని చెప్పి, నా కాలుకు గాయమైంది, నేను కింద పడ్డా, కాలు కింది బాగా విరిగింది, మధ్యలో బాగా విరిగిందని చెప్పి కొన్ని రోజులు పోయేమో ఆయన సొంత హాస్పిటల్ పోయి పండుకున్నాడు. సొంత హాస్పిటల్ పోయి పండుకుంటే పోయిన తెల్లారే ఆపరేషన్ చేసారు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే డాక్టర్ని పట్టుకొని అటు ఇటు నడిచిండు హాస్పిటల్లో. కానీ మళ్ళీ తెల్లారి నడిచిన వ్యక్తి మళ్ళా మాత్రం నడుస్తలేడు మిత్రులారా. ఆపరేషన్ అయిన మళ్ళీ తెల్లారి డాక్టర్ని పట్టుకొని నడిచిన కేసీఆర్ మళ్ళీ మాత్రం నడుస్తలేడు. కట్టె పట్టుకొని ఓసారి, ఆ బండిని పట్టుకొని ఓసారి, ఏడ చూసినా కట్టె లేదంటే బెడ్ మీద పట్టుకొని ఉంటున్నాడు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత. అంటే రేవంత్ రెడ్డి దెబ్బకు పాలమూరు బిడ్డ దెబ్బకి రేవంత్ రెడ్డికి ఇంకా నడవనికి కూడా చేతైతే లేదు, లేచి నిలవడానికి కూడా చేతైతే లేదు, అంత దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. అందుకోసమే ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే, ఈ కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. ఉద్యమ సమయంలో చావొద్దు అని రెచ్చగొట్టి 100,000 మంది ఆత్మ బలిదానం చేసుకునేలా పరోక్షంగా ప్రేరేపించడం జరిగింది కేసీఆర్. కానీ ఈయన అల్లుడు హరీష్ రావు మాత్రం పెట్రోల్ పోసుకున్నాడు, మాత్రం అగ్గిపుల్ల గీసుకొని మాత్రం అగ్గిపెట్ట దొరకలేదు ఆయనకు. రోడంతా తిరిగిండు ఆ రోజు అగ్గిపెట్ట కోసం, కానీ ఏడా దొరకలేదు. ఎందుకు రోడంతా ఉరుకులాడిందంటే, దగ్గరున్నాడు ఎవడన్నా మళ్ళీ అగ్గిపుల్ల ఆయన దగ్గర ఉంటే అగ్గిపెట్ట ఉంటే గీసేస్తాడని దానికి భయపడి డ్రామాలు ఆడడం జరిగింది. అందుకోసం ఆయనకు డ్రామాలో రావు అనేది బిరుదు ఆయనకు జీవితాంతం ఉంటుంది. అదేవిధంగా 2014-18 ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, 50 ఏళ్లకు పింఛన్ కావచ్చు, పేదలకు రేషన్ కార్డుల సరఫరా కావచ్చు, 192,000 ఉద్యోగాలున్నా భర్తీ చేయకపోవడం కావచ్చు, దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తాను చేయకపోవడం, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి ఇవ్వకపోవడం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రశ్నించే వ్యక్తులను కావచ్చు, అనేక మందిని అక్రమాల పాలు చేయడం జరిగింది. ప్రశ్నించే గొంతుకులందరూ ప్రొఫెసర్ కోదండరాం లాంటి వ్యక్తులను జైలు పాలు చేయడం జరిగింది. అందుకోసమే కేసీఆర్ను ఓడించి ఇంటికాడ పంపడం జరిగింది. రాళ్ళు రప్పలకు ఏ విధంగా ఇచ్చిన మన ఘనకార్యం, మన ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే, కూలిపోయే ప్రాజెక్ట్ అది కట్టినటువంటి ఘనకీర్తి ఉన్న కేసీఆర్ ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనం తెలుసుకోవాలి. భవిష్యత్ తరాలకు కేసీఆర్ యొక్క ఘన చరిత్ర అందించాలి. ఎందుకంటే ఈయన తెలంగాణ జాతి పిత అని పేర్కొనడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలు. కాబట్టి ఈ తెలంగాణ జాతి పిత యొక్క ఘనకార్యాలు మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు
5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకం పడ్డ భూములు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. ఇక జాతీయ రహదారులకు కూడా ఇచ్చిండు, అంటే రోడ్లకు కూడా ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అది ఎక్కడో కాదు, కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లు మండల పరిధిలోనే మన గౌరవనీయులు కేసీఆర్ గారు జాతీయ రహదారులకు రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చిన గొప్ప గనుడు మన కేసీఆర్. ఇక బీఆర్ఎస్ సహాయంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం. ఇకపై సాగు భూములకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం, రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ ఎంత జరిగిందంటే 72,816 కోట్లు. సాగైన భూములకు ఇచ్చింది మాత్రం 50,210 కోట్లు. ఇక సాగులో లేని భూములకు ఇచ్చింది 22,606 కోట్లు. ఎవడబ్బ సొమ్మురా, దేనికి ఇచ్చినవరా ఇవి? సాగు చేయని భూములు గుట్టల కోసం ఎందుకు ఇచ్చినవరా? నువ్వు పైసలు ఇచ్చేదే భూములు ఎవరైతే రైతులు సాగు చేసుకుంటున్నారో, సాగు చేసే పేద రైతులు లేదంటే సామాన్య రైతులు ఎవరైతే ఉంటారో సాగు చేసుకునేందుకు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో వాళ్ళు సాగు చేసుకుంటారు, వ్యవసాయాన్ని సాగు చేస్తారు అనుకుంటే నువ్వు ఇచ్చింది రాళ్లకు గుట్టలకు ఇచ్చినావు. అంటే నీ పథకం ఎంత పనికిమల్లదో ఇక్కడనే అర్థమవుతుంది, నీ పథకంలోని విధానాలు ఎంత పనికిమల్లో ఇక్కడనే అర్థమవుతుంది, నీ ప్రభుత్వంలోని నాయకులు ఎంత దద్దమలో ఇక్కడనే అర్థమైపోతుంది. బీఆర్ఎస్ సహాయంలో రైతు బంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సాగులోని వేలాది ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్లుగా తేలింది. పడ్డ భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించారు. ఇలా సాగులో లేని భూములకు గత 5 ఏళ్లలో ఏకంగా 22,606 కోట్లు అందించినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో సీజన్ కు ఎకరాకు 4,000 చొప్పున అందజేశారు. అలా ఏడాదికి ఎకరాకు 8,000 చొప్పున ఇచ్చారు. తర్వాత 2019-2020 నుంచి సీజన్ కు 5,000 చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు అందజేశారు. రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం వరకు మొత్తం 72,816 కోట్లు రైతులకు అందజేశారు. అయితే ఇందులో సాగైన భూములకు అందించింది 50,210 కోట్లు మాత్రమేనని, మిగతా 22,606 కోట్లు సాగులో లేని భూములకు అందించిందని ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా సాగైన భూముల లెక్కలతో రైతు బంధు పంపిణీ లెక్కలను పోల్చి చూడగా ఈ భాగోతం మొత్తం బయటపడింది. మన కేసీఆర్ యొక్క ఘనకీర్తి, మన తెలంగాణ జాతీయ పిత యొక్క పాలనా తీరు. ప్రతి ఏటా అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం వానాకాలం యాసంగి సీజన్లో కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఆ ఏడాది రైతు బంధు మాత్రం ఆ సీజన్ కు 1.31 కోట్ల ఎకరాల చొప్పున 2 సీజన్లకు కలిపి 2.22 కోట్ల ఎకరాలకు 10,486 కోట్లు చెల్లించారు. ఇందులో సాగైన భూములకు అందింది 5,360 కోట్లు మాత్రమే కాగా మిగతా 5,126 కోట్లు సాగు చేయని భూములకు అందాయంటే సగం పైసలు నాశనం చేసిండు మన గౌరవనీయులు కేసీఆర్. ఎందుకంటే అనేక మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళకు కాలేజీలు కావచ్చు, లేదంటే భూములు కబ్జా చేసిన చెరువు కుంటలు కాబట్టి ఆ చెరువు కుంటల్లో ఇత్తనాలు ఏడికి రాదు కాబట్టి వాటికి కూడా ఇవ్వాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకోవాలనుకుంటే ఇందులో ఏమి నిబంధనలు పెట్టలేదు. అందుకోసమే ఈ పడ్డ భూములకు కూడా ఇచ్చిండు మన గౌరవనీయులు కేసీఆర్. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం యాసంగి సీజన్లో కలిపి 2.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగాయి. కానీ ఆ ఏడాది రైతు బంధు సీజన్కు 1.48 కోట్ల ఎకరాల చొప్పున 2 సీజన్లు కలిపి 2.97 కోట్ల ఎకరాలకు అంటే 14,744 కోట్లు చెల్లించారు. ఇందులో సాగైన భూములకు అందింది 10,400 కోట్లు మాత్రమే కాగా మిగతా 4,344 కోట్లు సాగు చేయని భూములకు అందాయి. ఇలా 2023-24 వానాకాలం సీజన్ నాటికి మొత్తంగా 22,606 కోట్లు సాగులో లేని భూములకే ఇచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇది ఘనకార్యం. సిగ్గుండాలన్నా మేము ప్రపంచంలోనే భూగోళంలోని చంద్రమండలం, ఖగోళం ఎక్కడ కూడా లేని పాలన మేము అందిస్తున్నాం. ఎక్కడ లేని హరితహారం అనే పథకం తీసుకొచ్చి మొక్కలు నాటినామని చెప్పి కోనోకార్పస్ మొక్కలు నాటిది దొంగలు, రాక్షసులు. ఇదే కోనోకార్పస్ మొక్కలను ఇప్పుడు నరికేస్తున్నారు. అంటే ఏళ్ళు సంవత్సరాల తరబడి దాన్ని పెంచిరా మొక్కలను. ఈ పిచ్చి ప్రభుత్వం, ఈ తుగ్లక్ ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ తుగ్లక్ ప్రభుత్వమే. కోనోకార్పస్ అనే మొక్కలను ప్రపంచంలోని అనేక మెజార్టీ దేశాలు వాటిని మొత్తం నివారించినాయి.
అదేవిధంగా ఈ భారతదేశంలోని సగానికి పైగా రాష్ట్రంలోని ఏ రాష్ట్రం కూడా కోనోకార్పస్లోని మొక్కలని పెంచడం లేదు. కానీ మన గనుడు ప్రపంచంలోనే ఎక్కడ, విశ్వంలోనే ఎక్కడ ఇంత అద్భుతమైన పాలన అందించినటువంటి కేసీఆర్ మాత్రం పనికిమాలిన కోనోకార్పస్ మొక్కలను పెంచిండు. అవి పనికిమాలినవి కాకపోగా ప్రజలకు కానీ జంతువులకు కానీ ఆరోగ్య సమస్యలను తలపెట్టేవి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులని వ్యాపింపజేసేటివి కోనోకార్పస్ మొక్కలను. ఆ మొక్కలను పెంచిండు కేసీఆర్. మరి ఏమనాలి ఈ కేసీఆర్ని? పట్టాలు అంటే భూములకు ఇట్లనే రాళ్ళు రప్పలకేమో రైతు బంధు ఇచ్చే, కోనోకార్పస్ మొక్కలను పెంచేమో కోట్ల రూపాయలు విడుదల చేసి హరితహారం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పే ఆ కోనోకార్పస్ మొక్కలను నీళ్లు పోసి పెంచే మున్సిపాలిటీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు ఆ మొక్కలను పెంచి 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 పెద్ద చేసేది. అవి పెద్ద అయిన తర్వాత తెలంగాణ రైతులకి ఇప్పుడు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తీసుకొస్తున్నాయి. అనేక మంది తెలంగాణ సమాజం ఇప్పుడు ఆసుపత్రుల పాలవుతున్నారంటే కేసీఆర్ యొక్క ప్లాన్ ఏంది అంటే తెలంగాణ సమాజంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడాలి. కార్పొరేట్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కేసీఆర్ కన్సర్న్లో పనిచేసేవి కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రజలు పోవాలి. ఈ తెలంగాణ సమాజం ఎవరైతే పేదలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఏదో జీవితంలో ఏమీ లేక, ఎందుకంటే ఉద్యోగాలు లేకపోయి కేసీఆర్ ఇస్తున్న హామీలు నెరవేర్చకపోయి ఏవో ఉన్నది లేదో తిని బతుకుతున్న ఈ తెలంగాణ సమాజాన్ని బతకనీయకుండా ఆసుపత్రుల పాలు పరోక్షంగా చేసే ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ ఈ కోనోకార్పస్ మొక్కలను పెంచి. ఈ పెంచి సంవత్సరాల తరబడి ఈ కోనోకార్పస్ మొక్కలకు సపర్యలు చేసి కార్మికులందరూ కూడా దాని దగ్గర ఉన్న గడ్డి తీసేసి వాటిని పెంచి పెద్ద చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటికి నీటి సరఫరా చేసి ఇన్ని పెంచిన ఈ మొక్కలు ప్రజలకి ఆరోగ్య సమస్యలు పెంచి పోషించడానికి ఆ కేసీఆర్ చేసిన పాలన. అందుకోసమే కేసీఆర్ అనే వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ సమాజంలో ఉండొద్దు, ఇది చాలా ప్రమాదం అనే కోణంలో ఈ తెలంగాణ సమాజం గమనించింది కాబట్టే ఆ పార్టీని లేకుండా చేసింది ఈ తెలంగాణ సమాజం. ఇక ఇది రైతు బంధువులు ఎక్కడ ఒకసారి మనం గమనిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సాగైన భూమి 1.34 కోట్ల ఎకరాలు అయితే ఇవ్వాల్సిన రైతు బంధు 5,360 కోట్లు. ఇక రైతు బంధు ఇచ్చిన భూములు ఒకసారి చూస్తే కోట్లలో 2.62 కోట్లు ఇచ్చిన రైతు బంధు 10,486 కోట్లు ఇచ్చిండు. ఎంత ఇయ్యాలి కేసీఆర్ యొక్క ఇది ఘనకార్యం. 2019-20లో ఒకసారి మనం గమనిస్తే 1.75 కోట్లలో భూమి సాగైతే 8,750 కోట్లు రైతు బంధు ఇవ్వాల్సిన రైతు బంధు అయితే 2.46 ఎకరాల్లో భూమి సాగైతే కోట్ల ఎకరాల్లో భూమి సాగైతే 10,532 కోట్లు ఇచ్చిండు రైతు బంధు ఈ కేసీఆర్. ఈ విధంగా చూసుకుంటూ పోతే సిగ్గు అవుతుంది. అందుకోసమే ఈ దొంగ ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం గద్దె దించింది. ఇక పకడ్బందీగా రైతు భరోసా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం రైతు బంధు నిబంధనలపై సమీక్ష చేస్తుంది. కొత్తగా అమలు చేయబోయే రైతు భరోసా పథకం కింద రైతులకు సాగు భూములు నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కోట్లాది ఆస్తులకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 ప్రభుత్వం అందజేయనుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తుంది. వాస్తవిక సాగు లెక్కల ఆధారంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. పంటల సాగును గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందజేయడానికి గైడ్ లైన్స్ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది వచ్చే వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా పథకం అమల్లోకి రానుంది. అందుకే ఈ దొంగ ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం గద్దె దించింది.